భారతీయ చలనచిత్ర రంగంలో లెజెండరీ దర్శకుడిగా ముద్రపడిన ఇయక్కునర్ ఇయమం భారతీ రాజా కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య, శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల భాషలకు అతీతంగా సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా దక్షిణాది సినిమాకు పల్లెటూరి పచ్చదనాన్ని, సహజత్వాన్ని పరిచయం చేసిన అరుదైన దర్శకుడు ఇయక్కునర్ ఇమయం భారతీ రాజా ఇక లేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో ఈరోజు తుది శ్వాస విడిచారు. 4 గోడల స్టూడియో సెట్లలో బందీగా ఉన్న సినిమాను నిజమైన మనుషుల మధ్యకు, గ్రామీణ వాతావరణంలోకి నడిపించిన ఈ మహోన్నత దర్శకుడి మరణ వార్త యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, లక్షలాది మంది అభిమానులు తరలివస్తున్నారు. అలాగే ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పుత్రశోకంతో దిగాలు. సినీ తెరపై ఎన్నో భావోద్వేగాలను పండించిన ఈ లెజెండరీ దర్శకుడి వ్యక్తిగత జీవితంలో గతేడాది కోలుకోలేని పెద్ద విషాదం చోటు చేసుకుంది. 2025 మార్చిలో ఆయన కుమారుడు, నటుడు మనోజ్ భారతీ రాజా కేవలం 48 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అకాల మరణం చెందారు. తన కళ్ల ముందే కొడుకు వెళ్లిపోవడంతో భారతీ రాజా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ పుత్రశోకం ఆయన్ని మానసికంగా బాగా కుంగదీసింది. కొడుకు అంత్యక్రియల సమయంలో ఆయన పడిన వేదన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఆ మానసిక వేదన కారణంగానే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. గతేడాది డిసెంబర్లో శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం తీవ్రమవడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. వయస్సు పైబడటం, మానసిక దిగులు తోడవటంతో అప్పటి నుంచి ఆయన పూర్తిగా కోలుకోలేకపోయారు. వెండితెరపై ప్రభంజనం. భారతీ రాజా అనగానే మనకు గుర్తొచ్చేది వాస్తవికత. 1977లో తమిళంలో 16 వయాతినిలే చిత్రంతో దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన అదే సినిమాను తెలుగులో 16 ఏళ్ల వయస్సుగా రీమేక్ చేసి ఇక్కడ సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన అందించిన సీతాకోకచిలుక సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 40కి పైగా చిత్రాలను తెరకెక్కించి ఎందరో నూతన దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు. కేవలం మెగాఫోన్ పట్టడమే కాదు, నటుడిగాను తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఎన్నో చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి మెప్పించారు. త్వరలో విడుదల కానున్న పులవర్ సినిమాలోనూ కీలక పాత్ర పోషించారు. నటుడిగా ఇదే ఆయన చివరి చిత్రం కానుంది. సహజత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచి భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఈ దర్శక శిఖరం భౌతికంగా మనకు దూరమైన ఆయన సృష్టించిన అద్భుత కావ్యాలు, మరపురాని పాత్రల రూపంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.